స్థానిక సమస్యపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని గతంలో అనేక మార్లు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సీబీఐకి ఇస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని కేసీఆర్ ను కాపాడడానికే రేవంత్ సర్కార్ సీబీఐకి ఇస్తుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెసే ఓటు చోరీ చేసిందని చెప్పారు. బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 20 కోట్లు ఇచ్చి మొత్తం కూడా 1,00,000 కోట్ల రూపాయలను మొత్తం ఇస్తామని చెప్పేసి ఓటు చోరీ చేసిన ఏమంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏ వర్గాన్ని చూసినా మహిళలని ఓటు చోరీ చేసినాడు. యువకులని ఇవాళ 4,000 రూపాయలు ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతులు ఇస్తానని చెప్పేసి ఓటు చోరీ చేసిన వాడు ఎవడన్నుడంటే అది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ దళితులకు అందరికీ కూడా వాడు 10 లక్షలు ఇస్తే నేను 15 లక్షలు ఇస్తానని చెప్పేసి ఓటు చోరీ చేసినాడు ఎవడంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఓటు చోరీ చేసిన వాడు కాంగ్రెస్ పార్టీ, ఓటు చోరీ చేసి అధికారంలో వచ్చిన వాడు రేవంత్ రెడ్డి. ఇవాళ బీహార్లో పోయి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓటు చోరీ బీజేపీ అని చెప్పేసి మాట్లాడుతున్నావు, అర్థమైతలేదు. ఓటు చోరీ అయినా దొంగ అయినా నువ్వు నీ పార్టీ అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గ్రామాలలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఓటు చోరీ చేసి తగ్గకుండా మరొకమైనటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్ననే అసెంబ్లీలో చర్చ జరిగింది. అందరూ కూడా గ్రామాలలో చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, రెండు దొందే, రెండు కూడబల్